హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం చేపల కూర ఎలా తయారు చేసుకుందామో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఉన్నాయి, చూడండి. ముందుగా చేపలు తీసుకున్నాం, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. చాలా నీట్గా చేసుకోవాలి. చక్కగా తెల్లగా వచ్చేటట్టు ఉప్పును నిమ్మకాయలు వేసి ఒక 5 నిమిషాలు నానపెట్టాలి. తర్వాత కడిగితే నీసు వాసన అనేది రాదండి, చాలా బాగా వస్తాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. ఇలా నీట్గా మనం కడిగి అలా పెట్టుకోవాలి పీసెస్ చక్కగా, చూస్తాక చాలా బాగుంటాయి. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, తగినంత చింతపండు. అంటే ఒక 50 గ్రాములు తీసుకున్నానండి నేను. మీరు పులుపు తినే లెక్క అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి, లేకపోతే తక్కువ తీసుకోండి. గిన్నె పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం చేపల కూరలు అనేది ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూర బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి. అంటే నేను ఒక 7-8 కాయలు తీసుకున్నానండి. మేము కారం ఎక్కువ తింటాము. చేపల పులుసులో కొంచెం కారంగా ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయలు పెద్ద సైజు అయితే ఒక 2 తీసుకోవాలండి, చిన్న సైజు అయితే ఒక 3 తీసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా వేసుకోవట్లేదు కదా, అల్లం పేస్ట్ అవి ఇటు అవుతుంది పులుసు కదా, ఇది చేపల కూర. దానికోసం గుజ్జు రావాలంటే కొంచెం ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు తీసుకోవాలన్నమాట. ఈలోగా ఇది మగ్గుతూ ఉంటుందండి. కొంచెం మీడియం సైజులో పెట్టుకుని చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పసుపు వేయాలండి, తర్వాత ఉప్పు తీసుకుని ఉప్పు వేయాలండి, తగినంత ఉప్పు సాల్ట్ వేయాలండి, కారం కూడా తగినంత వేసుకోవాలండి. చెప్పాను కదా, కారంగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువగా వేసుకోవాలి. ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చండి, బ్యాచులర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు కదా, ఎక్కువ చేపలు చేయటం రాదు, చేపల కూర వండటం రాదు, వాళ్ళు కూడా ఇది చూసి చాలా ఈజీగా నేర్చుకుంటారండి. మసాలాలు అవి ఏమి ఉండవు కదా, చాలా ఈజీగా చేయొచ్చండి. ఎవరైనా సులువుగా చేయొచ్చండి. చింతపండు పులుసు మనం చక్కగా ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం పిసికి కొంచెం ముక్క మునిగేలాగా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ కూడా వేయకూడదండి, ముక్క బాగా మెత్తబడిపోద్ది. సరిపడంత వాటర్ వేసుకుని పులుసు పోసుకోవాలండి. కొంచెం ముక్క మునిగేదాకా ఇప్పుడు పులుసు పోసుకున్నామండి. మధ్య మధ్యలో ఆయిల్స్, మధ్య మధ్యలో ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి ఒకసారి తిప్పుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం వేపుకుందామండి. మీడియం సైజులో పెట్టుకుని వేగినాయండి ఉల్లిపాయలు. ఈ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అందులో వేసుకుందాం. వేసుకున్నాక గరిటతో తిప్పకూడదండి, ముక్క అనేది చితికిపోద్ది, దాంతో తిప్పుకోవాలి. ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నానండి, చేపల పులుసు. మా అక్క వాళ్ళ అత్తగారు బాగా చేస్తారు. మేమైతే మామూలుగా ముందు మసాలాలు వేసుకునేవాళ్ళం, కానీ ఇలాగా చేసి నేను కూడా ఒకసారి చేసి చూసానంటే చాలా బాగుంది మసాలాలు లేకుండా. గరిట అనేది తిప్పకూడదండి, గిన్నెతోనే తిప్పుకోవాలి.
మధ్య మధ్యలో 2-3 సార్లు అలా చేయాలండి. ఆయిల్ పైకి తేలాలండి. ఆయిల్ పై తేలే వరకు కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటేనండి కూర టేస్టీగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీరతో లాస్ట్ గార్లిక్ చేసుకోవాలి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఎవరైనా చేయొచ్చండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.